అమెరికా రష్యా దేశాలను సైతం గడగడలాడించి వణికిస్తుంది మన ఇస్రో. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అంటే భారత అంతరిక్ష పరిశోధన అన్నమాట. అయితే ఒకప్పుడు మన భారతీయులంతా గాలిపటాలు లాంటివి పైకి ఎగిరేసేవారు. ఇప్పుడు అంతరిక్షలోకి ఒకేసారి ఒకే రాకెట్ తో 103 ఉపగ్రహాలు పంపబోతున్నారు. ఇది మన భారతదేశం గర్వించదగ్గ ప్రయత్నం. అయినప్పటికీ మన యువత చర్చ అంతా ఖైదీ నెంబర్ 150 మూవీ ఎంత మనీ కలెక్ట్ చేసింది, గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత చేసింది, 26న కాటమరాయుడు టీజర్ రాబోతుంది అనే దానిపై డిస్కషన్ జరుపుతున్నారు. సినిమాలు హిట్ అయి ప్రొడ్యూసర్స్ కి హీరోలకి డబ్బులు వస్తాయి, కానీ అవి మన దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయా? లేవు. వాటితో మనకేమైనా వస్తుందా అంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. కానీ అంతకన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ఒక్కో మైలురాయిని దాటుకుంటూ అమెరికా రష్యాలు తామే స్పేస్ రీసెర్చ్ లో మేమే ముందున్నామంటూ విర్రవీగే మాటల్ని తుడిపేసి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది మన ఇస్రో. గతంలో అతి తక్కువ ఖర్చుతో అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన చంద్రయాన్ని అంతరిక్షంలోకి పంపి సక్సెస్ఫుల్ చేయడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పుడు ఇస్రో తన సరికొత్త ప్లాన్ తో మొన్నటి మాంగళ్యాన్ సక్సెస్ తర్వాత మరో చరిత్రను సృష్టించడానికి సిద్ధమైంది. ఒక ప్రాజెక్ట్, ఒక రాకెట్, అంతరిక్షంలోకి 103 ఉపగ్రహాలు. ఈ 103 ఉపగ్రహాల్లో 100 విదేశీ ఉపగ్రహాలు, 3 స్వదేశీ ఉపగ్రహాలు. ఆ 100 ఉపగ్రహాలు అమెరికా, జర్మనీ, ఇస్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ కి చెందినవి. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ ఆదిత్య. దీని తర్వాత బృహస్పతి, శుక్రుడిపైనే మన వాళ్ళ టార్గెట్. అయితే అందులో అమెరికాకు చెందిన మ్యాక్రో శాటిలైట్స్ కూడా ఉన్నాయి. అందులో భారత్ కు చెందిన కార్బోసాట్ 2 సిరీస్ ఒక్కొక్కటి 30 కేజీల బరువు ఉండే INS-21A, INS-21B ఉన్నాయి. గతంలో 2014లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేసారి 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. అప్పుడు రష్యా నెపల్ అనే రాకెట్ తో 37 ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపింది. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఇప్పుడు మన ఇస్రో 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. దాంతో మన దేశానికి 1500 కోట్ల రూపాయల ఆదాయం కూడా తెస్తున్న మన ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతపై సంబరాలు చేపట్టాలి. మన యువత అటువైపు కాకుండా ఇటువైపు దృష్టి పెడితే వారి సాంకేతిక పరిజ్ఞానం పెరిగి వారిలో ఉత్సాహం మరింత పెరుగుతుంది. ప్రపంచ దేశాల యువత ఈ విషయం గురించే చర్చించుకుంటే ప్రయోగం చేయబోతున్న తెలుగు దేశంలో, మన రాష్ట్రాల్లో ఆ ఊసే లేదు. ఇప్పటికైనా మన ఇస్రో ఘనతను ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు మిత్రులకు చేరవేసే బాధ్యత మనదే అని మర్చిపోకండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. నాకు సినిమాలంటే పిచ్చి. కానీ దేశ అభివృద్ధి తర్వాతే ఏదైనా. జై హింద్.